పరస్పర శత్రువులు, భిన్న శత్రువులు ఒక్కటయ్యారు, మిత్రుడు దూరం అయ్యాడు. ఇది రష్యా ఉక్రెయిన్ వ్యవహారంలో జరిగేటటువంటిది. ఒకప్పుడు రష్యా, అమెరికా పరస్పర శత్రువులు. అమెరికా అంటే రష్యాకి పడేది కాదు, రష్యా అంటే అమెరికాకి పడేది కాదు. యుఎస్ఎస్ఆర్, యుఎస్ఏ అనేటటువంటి పేర్లతో ప్రపంచవ్యాప్తంగా 2 జట్లని కట్టి పెద్ద కథలనే నడిపించిన దశాబ్దాల పాటు. మా వైపు ఉంటావా, నీ వైపు ఉంటావా, నాతో వస్తావా, వాళ్ళతో పోతావా అన్నటువంటి విధంగా. ఒక రకంగా పాకిస్తాన్ ఎదుగుదల, చైనా ఎదుగుదలకు కారణం భారత్ రష్యాతో ఉందన్నటువంటి కోపమే. అయితే మారిన కాలమాన పరిస్థితుల్లో భారత్ ఎన్ని తొక్కిసలాటలు, ఎన్ని కష్టాలు పడ్డా సరే ఎదుగుతూ వచ్చింది, స్థిరంగా నిలబడతా వచ్చింది. అదే సందర్భంలో అమెరికా అండతో ఉన్నటువంటి పాకిస్తాన్ పరమ అధ్వాన్నంగా తయారయ్యి చివరికి అమెరికాకే చెక్ పెట్టేటటువంటి స్థితికి వచ్చింది, తీవ్రవాదుల ఉత్పత్తి కేంద్రం కిందన మారి. మరొక వైపున చైనా అమెరికా అండ చూసుకుని ఎదిగిపోయి రష్యాని దాటిపోయి ఇవాళ చైనా నెంబర్ 2కి వచ్చి కూర్చుంది. దాంతో ఇప్పుడు చైనాకి చెక్ పెట్టడం కోసం టారిఫ్ల వార్ పెట్టినటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరొక వైపున రష్యాతో మాత్రం స్నేహం చేస్తున్నాడు చైనాని కంట్రోల్ చేయడం కోసం. అందుకోసం ఏకంగా క్రిమియాని తీసేసుకోవడానికి, క్రిమియా మీద హక్కును ఉక్రెయిన్ వదులుకోవడానికి ఓకే చేస్తున్నాడు. అదే సందర్భంలో రాబోయే రోజుల్లో ఉక్రెయిన్ మీదన జరిగేటటువంటి చర్చలలో పూర్తి ఆధిపత్యాన్ని రష్యాకే ఇచ్చేస్తున్నాడు. తద్వారా నమ్ముకున్నటువంటి ఉక్రెయిన్ ముంచుతున్నాడు. అమెరికా నమ్ముకునే అది యుద్ధంలోకి దిగింది. అదే సందర్భంలో అమెరికాకి సవాల్ విసిరి యుద్ధంలోకి దిగినటువంటి రష్యాకి తోడు నిలబడుతున్నాడు.